నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చాలనుకునేటువంటి సామాన్యుడి నుంచి కోట్లు పెట్టుబడి పెట్టే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు అందరినీ ఇప్పుడు ఒకే ఒక్క అంశం వణికిస్తుంది. అదే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన సమస్యల వల్ల లక్షలాది మంది ప్రజలు ఏండ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిన పాత రోజుల్లో ఎదురైనటువంటి చిక్కులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయని భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ ఒక్క సెంటు భూమిని కూడా కొత్తగా నిషేధిత జాబితాలోకి చేర్చలేదని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షలకు పైగా ఆస్తులను 22A నిషేధిత జాబితాలోకి చేర్చినట్లు తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల కుటుంబాలకు తమ సొంత ఆస్తులపై ఉన్న హక్కులు ఒక్కసారిగా ప్రశ్నార్థకంలోకి పడ్డాయి. ఇందులో కేవలం వివాదాస్పద వ్యవసాయ భూములు మాత్రమే కాకుండా ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్నటువంటి ఇండ్ల స్థలాలు, ఆఖరికి నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లు, వాటి యొక్క ఫ్లాట్లు ఇవి కూడా ఉండటం గమనించదగ్గ విషయం. ప్రభుత్వం పిఓబి జాబితా పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షలాది మంది పౌరులు తమ ఆస్తులను అమ్ముకోలేక, అత్యవసరాలకు వాడుకోలేక తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. గత 50-60 ఏళ్లుగా పట్టా భూములుగా చెల్లుబాటు అవుతూ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లను పూర్తి అయినటువంటి భూములను సైతం రెవెన్యూ అధికారులు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి మళ్లిస్తున్నారు. పాతకాలపు ఏవైతే సెత్వార్, ఖాస్రా పహానీలకు మాత్రమే వాటి ప్రామాణికంగా తీసుకుంటూ ఆ తర్వాత జరిగిన చట్టబద్ధమైన పరిణామాలను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టా ల్యాండ్ గా ఉన్న భూములను దశాబ్ద కాలం క్రితం అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లను హఠాత్తుగా 22A పరిధిలోకి తీసుకురావడం వల్ల భూ యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నారు. ఈ వాస్తవాలను రెవెన్యూ యంత్రాంగం మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెడుతుందనే విమర్శలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఈ 22A నిబంధన ఒక పెద్ద ప్రతిబంధకంగా మారింది. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, మణికొండ, కొండాపూర్, మియాపూర్, నార్సంగి, గండిపేట వంటి ఐటీ ప్రధాన వాణిజ్య ప్రాంతాలలో రీసేల్ మార్కెట్ పూర్తిగా మందగించింది. ఒక ప్లాట్ లేదా ఒక ఇల్లు సంబంధించినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అవి కొనాలన్నా బ్యాంక్ లోన్ కూడా మంజూరైన తర్వాత చివరి నిమిషంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అది నిషేధిత ఆస్తి అని తెలిసి లావాదేవీలు ఆగిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు ముందస్తు అడ్వాన్స్ చెల్లించడానికి భయపడుతుండగా అత్యవసరాల కోసం ఆస్తులు అమ్మాలని చూస్తున్న యజమానులను ఆ యజమానుల దగ్గర నుంచి ఆస్తులు కొనేటువంటి వారు కరువై దిక్కుతోచని స్థితిలో వారు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు కోర్టు కేసుల పేరుతో ఆస్తులను నిషేధిత జాబితాలోకి పెట్టడంతో తీవ్ర అయోమయం నెలకొంది. గతంలో నిషేధిత జాబితాలో ఏ కోర్టు కేసు వల్ల కూడా భూమి ఉందో లేదో పూర్తి వివరాలు తెలిసేటివి. ఆ ఆర్డర్ కాపీలు ఆన్లైన్లో మనకు స్పష్టంగా కనిపించాయి. కానీ ఇప్పుడు ఏ కేసు ఉందో, ఎవరి మధ్య నడుస్తుందో తెలియకుండానే కోర్టు కేసు అని రాసి రిజిస్ట్రేషన్ నిలిపేస్తున్నారు. 2 కేసుల్లో ఒక కేసులో కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు దాన్ని జాబితా నుంచి తొలగించడానికి భయపడుతున్నారు. అధికారులు ఈ జాప్యం వల్ల కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందిన బాధితులు కూడా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం భూముల విలువలను 25 నుంచి 300% వరకు పెంచినప్పటికీ ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత రాలేదు. కానీ ఈ 22A నిషేధిత జాబితా వల్ల ప్రజల్లో రోజు రోజుకు ఆగ్రహం పెరుగుతుంది. పెట్టుబడిదారులలో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం సడలిపోతే అది నేరుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాబోయే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశం అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద మైనస్గా మారేటువంటి ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ధరణి సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతికూలత తెచ్చిపెట్టిందో మనం అందరం చూసాం. భూభారతిలో 22A సమస్యను సరిదిద్దకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వివాదానికి ముగింపు పలికే ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం తక్షణమే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా పట్టాగా కొనసాగుతున్నటువంటి భూములకు ROR 1971ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప శతాబ్దం కిందటి
సెత్వార్లను చూడకూడదు. చట్టబద్ధమైనటువంటి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి దశాబ్దాలుగా యజమానులుగా ఆధీనంలో ఎవరైతే యజమానులు ఉన్నారో వారి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులను వెంటనే పిఓబి నుంచి తొలగించాలి. ఇంకోటి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, టీజీ రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు 22A నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక 22A రివ్యూ కమిటీలను ఏర్పాటు చేసి బాధిత పౌరుల అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కూడా అటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి భూభారతి చాలా గొప్ప పథకం అని చెప్తా ఉన్నారు, గొప్ప ఏమంటారు స్కీమ్ అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గొప్ప యాప్ లాగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి చాలా పెద్ద గొప్ప యాప్ ఇదంటూ కూడా ధరణిని తలదన్నే విధంగా భూభారతి ఉంటుందని చెప్తా ఉన్నారు. కానీ సేమ్ అవే సమస్యలు ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలన్నీ తీర్చి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి మరి ప్రతికూల ఫలితాలు రాకుండా కాపాడుకుంటుందో లేదో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.